గివెన్ 10 వర్డ్స్ ఆర్ బూరిష్ అసభ్యుడు, స్వావ్ సువే మర్యాదగల, మృదుస్వభావి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగినవాడు. ఇంట్రవర్ట్ అంతర్ముఖి, కంపాషనెట్ కరుణామయి, మలిషియస్ దురుద్దేశపూరితమైనవాడు. మెటిక్యులస్ జాగ్రత్తగా ఉండేవాడు. అబ్నాక్షస్ అసహ్యకరమైనవాడు. ప్లాసిడ్ ప్రశాంతమైనది. ఎక్స్ట్రవర్ట్ బహిర్ముఖి, టిమిడ్ భయపడేవాడు. 1 అశోక్ is a very unpleasant and rude fellow. I don't talk to him. He is boorish. అశోక్ చాలా అసహ్యకరమైన మరియు మురికివాడు. నేను అతనితో మాట్లాడను. అతను అసభ్యుడు. Boorish describes someone who is rude and ill-mannered. Ashok's behavior of being unpleasant and rude perfectly matches this description. Boorish అనేది మురికిగా మరియు మర్యాద లేని వ్యక్తిని వర్ణిస్తుంది. అశోక్ అసహ్యకరంగా మరియు మురికిగా ఉండటం ఈ వర్ణనకు పూర్తిగా సరిపోతుంది. Suave. 2 Srinu is very confident, elegant and polite. But sometimes she does not appear to be sincere. He is suave. Srinu చాలా విశ్వాసంతో, సరళంగా మరియు మర్యాదగా ఉంటాడు. కానీ కొన్నిసార్లు అతను నిజాయితీగా కనిపించడు. అతను సువే. Suave refers to someone who is charming, confident, and elegant, but may lack sincerity. This matches Srinu's personality description perfectly. సువే అనేది ఆకర్షణీయంగా, విశ్వాసంతో మరియు సరళంగా ఉన్న వ్యక్తిని సూచిస్తుంది, కానీ కొన్నిసార్లు నిజాయితీ లేకపోవచ్చు. ఇది శ్రీను వ్యక్తిత్వ వర్ణనకు పూర్తిగా సరిపోతుంది. ఇంట్రవర్ట్. 3 సుజాటా is quiet and calm. She doesn't like to spend time with others. She is interested in her thought and feelings. So she is an introvert. సుజాత నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఆమె ఇతరులతో సమయం గడపడం ఇష్టపడదు. ఆమె తన ఆలోచనలు మరియు భావాలపై ఆసక్తి కలిగి ఉంది. కాబట్టి ఆమె అంతర్ముఖి. An introvert is someone who is quiet, prefers spending time alone, and is more focused on their inner thoughts and feelings, which perfectly describes Sujata. Introvert అనేది నిశ్శబ్దంగా ఉండే, ఒంటరిగా సమయం గడపడం ఇష్టపడే, మరియు తమ అంతర్గత ఆలోచనలు మరియు భావాలపై ఎక్కువ దృష్టి సారించే వ్యక్తి. ఇది సుజాతను పూర్తిగా వర్ణిస్తుంది. Compassionate. 4 Ramesh is very sensitive. He always shows sympathy for people who are suffering. He is compassionate. రమేష్ చాలా సున్నితంగా ఉంటాడు. అతను ఎల్లప్పుడూ బాధపడుతున్న వ్యక్తుల పట్ల సానుభూతి చూపుతాడు. అతను కరుణామయి. Compassionate describes someone who feels sympathy and concern for others who are suffering, which exactly matches Ramesh's character. Compassionate అనేది బాధపడుతున్న ఇతరుల పట్ల సానుభూతి మరియు ఆందోళన చూపే వ్యక్తిని వర్ణిస్తుంది. ఇది రమేష్ స్వభావానికి ఖచ్చితంగా సరిపోతుంది. Malicious. 5 My neighbor is such a person that he has a feeling of hatred for others. He desires to hurt others' feelings. He is malicious. నా పొరుగువాడు ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉన్న వ్యక్తి. అతను ఇతరుల భావాలను దెబ్బతీయాలని కోరుకుంటాడు. అతను దురుద్దేశపూరితమైనవాడు. Malicious describes someone who has the desire to harm others or cause them distress, which perfectly matches the neighbor's behavior. Malicious అనేది ఇతరులకు హాని కలిగించాలని లేదా వారికి యాతన కలిగించాలని కోరుకునే వ్యక్తిని వర్ణిస్తుంది. ఇది పొరుగువాడి ప్రవర్తనకు పూర్తిగా సరిపోతుంది. Meticulous. 6 My father pays careful attention to every detail. He makes thorough planning for everything in our home. He is meticulous. నా తండ్రి ప్రతి వివరానికి జాగ్రత్తగా శ్రద్ధ చూపుతారు. మా ఇంటిలో ప్రతిదీ కోసం అతను సమగ్ర ప్రణాళిక చేస్తారు. అతను జాగ్రత్తగా ఉండేవాడు. Meticulous describes someone who shows great attention to detail and is very careful and precise, which perfectly describes the father's behavior. Meticulous అనేది ప్రతి వివరానికి గొప్ప శ్రద్ధ చూపే మరియు చాలా జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా ఉండే వ్యక్తిని వర్ణిస్తుంది. ఇది తండ్రి ప్రవర్తనను పూర్తిగా వర్ణిస్తుంది. Obnoxious. 7 Prem is an extremely unpleasant person. He always tries to offend people. He is obnoxious. ప్రేమ్ అత్యంత అసహ్యకరమైన వ్యక్తి. అతను ఎల్లప్పుడూ ప్రజలను అవమానించడానికి ప్రయత్నిస్తాడు. అతను అసహ్యకరమైనవాడు. Obnoxious describes someone who is extremely unpleasant and deliberately offensive, which perfectly matches Prem's behavior. Obnoxious అనేది అత్యంత అసహ్యకరమైన మరియు ఉద్దేశపూర్వకంగా అవమానకరంగా ఉండే వ్యక్తిని వర్ణిస్తుంది. ఇది ప్రేమ్ ప్రవర్తనకు పూర్తిగా సరిపోతుంది.
Placid. 8 My mother is very calm and peaceful. She doesn't get excited or irritated easily. She is placid. నా తల్లి చాలా ప్రశాంతంగా మరియు శాంతిగా ఉంటుంది. ఆమె సులభంగా ఉత్సాహంగా లేదా కోపంగా మారదు. ఆమె ప్రశాంతమైనది. Placid describes someone who is not easily upset or excited, and has a calm, peaceful nature, which perfectly describes the mother's temperament. ప్లాసిడ్ అనేది సులభంగా కలత చెందని లేదా ఉత్సాహపరుచని, మరియు ప్రశాంతమైన, శాంతియుత స్వభావం కలిగిన వ్యక్తిని వర్ణిస్తుంది. ఇది తల్లి స్వభావాన్ని పూర్తిగా వర్ణిస్తుంది. ఎక్స్ట్రావర్ట్. 9 రాహుల్ is a very lively and confident person. He enjoys being with his friends. He is an extrovert. రాహుల్ చాలా సజీవంగా మరియు విశ్వాసంతో కూడిన వ్యక్తి. అతను తన స్నేహితులతో గడపడం ఆనందిస్తాడు. అతను బహిర్ముఖి. An extrovert is someone who is outgoing, socially confident, and enjoys being with others, which perfectly matches Rahul's personality. Extrovert అనేది బయటకు వచ్చే, సామాజికంగా విశ్వాసంతో కూడిన, మరియు ఇతరులతో ఉండటాన్ని ఆనందించే వ్యక్తి. ఇది రాహుల్ వ్యక్తిత్వానికి పూర్తిగా సరిపోతుంది. Timid. 10 Sridhar is always a truthful and good-natured person. He is timid. శ్రీధర్ ఎల్లప్పుడూ నిజాయితీపరుడు మరియు మంచి స్వభావం కలిగిన వ్యక్తి. అతను భయపడేవాడు. Timid describes someone who lacks courage or confidence. While this doesn't perfectly match with being truthful and good-natured, it's the only remaining word from the list that hasn't been used yet. Timid అనేది ధైర్యం లేదా విశ్వాసం లేని వ్యక్తిని వర్ణిస్తుంది. నిజాయితీపరుడు మరియు మంచి స్వభావం కలిగిన వ్యక్తి. తో ఇది పూర్తిగా సరిపోదు. కానీ జాబితాలో మిగిలి ఉన్న ఏకైక పదం ఇదే.